హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక మంచి హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే 2024లో దేవ్ పాటిల్ నటించినటువంటి మంకీ మ్యాన్. దేవ్ పాటిల్ ఈ మూవీలో యాక్ట్ చేయడమే కాకుండా ఈ మూవీని డైరెక్షన్ కూడా చేయడం జరిగింది. మూవీ స్టోరీ మొత్తం ఇండియాలోనే జరుగుతుంది. మూవీ అయితే ప్రజెంట్ ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అవుట్ సైడ్ ఇండియా మాత్రమే రిలీజ్ అయ్యింది. త్వరలోనే ఇండియాలో కూడా రిలీజ్ అవ్వబోతుంది. అంతేకాకుండా మూవీలో హిందూయిజంని చూపించడంతో మూవీని చూసిన కొంతమంది బాగా చూపించారు అని అంటూ ఉండగా మరికొంతమంది మాత్రం హిందూయిజంని అవమానించారు అని అంటున్నారు. సో స్టోరీ విన్న తర్వాత మీకేమనిపించిందో కామెంట్ చెయ్యండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే ఒక మహిళ తన కొడుక్కి హనుమాన్ గురించి చెప్తూ హనుమాన్కి ఉన్న బలం గురించి, శక్తి గురించి చెప్తూ ఉంటుంది. కొన్ని సంవత్సరాల తర్వాత ఇండియాలోని ఒక స్లమ్ ఏరియాలో ఇల్లీగల్ ఫైటింగ్ మ్యాచ్ జరుగుతూ ఉంటుంది. ఆ మ్యాచ్ చూడడానికి వచ్చిన అందరూ కూడా ఆ మ్యాచ్ మీద బెట్టింగ్ వేస్తూ ఉంటారు. ఆ మ్యాచ్ లో ఫైట్ చేస్తున్న స్నేక్ అనే వ్యక్తి మంకీ మాస్క్ పెట్టుకుని ఫైట్ చేస్తున్న మంకీ మ్యాన్ ని బాగా కొట్టి ఓడిస్తాడు. అప్పుడు మూవీ టైటిల్ పడుతుంది. మ్యాచ్ అయిపోయిన తర్వాత మంకీ మాస్క్ లో ఫైట్ చేసిన బాబీ తన బాస్ ని డబ్బులు అడగ్గా తన బాస్ మాత్రం ఎప్పట్లాగే ఇవ్వవలసిన దానికన్నా కూడా తగ్గించి డబ్బులు ఇస్తాడు. ఆ వెంటనే బాబీ వెళ్లి ఒక బార్ లో కూర్చుని తాగుతూ ఉండగా టీవీలో బాబా శక్తి అనే ఒక బాబా గురించి చెప్తూ పేద కుటుంబంలో జన్మించిన బాబా శక్తి అంచెలంచెలుగా ఎదిగాడు. ఇప్పుడు దేశంలోని ప్రముఖులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు కూడా ఆయన్ని కలవడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు అని బాబా శక్తి గురించి చెప్తూ ఉంటారు. అదే టైంలో లక్కీ అనే ఒక చిన్న పిల్లవాడు వచ్చి బాబీని కలిసి నువ్వు చెప్పినట్లే ఆ మహిళని ఫాలో అయ్యి ఆమె ప్రతిరోజు ఎప్పుడు ఎక్కడికి వెళ్తుంది అది మొత్తం తెలుసుకున్నాను అని చెప్పి క్వినీ అనే ఒక మహిళ గురించి డీటెయిల్స్ మొత్తం చెప్పి డబ్బు తీసుకుని వెళ్లిపోతాడు లక్కీ. దాంతో బాబీ వెంటనే చాలా తెలివిగా రెస్టారెంట్ లో కాఫీ తాగుతున్న క్వినీ దగ్గర నుంచి క్వినీ పర్స్ ని దొంగతనం చెయ్యిస్తాడు. ఈ సీన్ అయితే చాలా బాగుంటుంది. క్వినీ నిజానికి చాలా పెద్ద 7 స్టార్ హోటల్ ని రన్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత రోజు బాబీ తాను దొంగతనం చేయించిన క్వినీ పర్స్ ని తీసుకుని వెళ్లి క్వినీని కలిసి ఇది ఒక దొంగ దగ్గర దొరికింది అని అనడంతో క్వినీ బాబీకి కొంత మనీ ఇస్తుంది. అయితే బాబీ మాత్రం నాకు డబ్బు వద్దు, ఏదైనా జాబ్ ఉంటే ఇవ్వండి అని అంటాడు. క్వినీ మాత్రం ఇది విఐపీలు వచ్చే 7 స్టార్ హోటల్, ఇక్కడ ప్రతి చిన్న పనికి కూడా ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రొఫెషనల్స్ నే తీసుకుంటూ ఉంటామని అంటుంది. బాబీ మాత్రం నేను ఏ పనిచ్చినా చేస్తాను అని రిక్వెస్ట్ చేయడంతో బాబీకి హోటల్లో, అది కూడా విఐపీలు తక్కువగా ఉండే ఫ్లోర్ లో క్లీనింగ్ జాబ్ ని ఇస్తుంది క్వినీ. క్వినీ రూమ్ లో ఉన్న క్వినీ భర్త ఫోటోని చూసిన బాబీ ఏదో గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత రోజు బాబీకి ఆల్ఫోన్సో అనే వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది. తర్వాత క్వినీ ఆల్ఫోన్సోకి కొంత మనీ ఇచ్చి మంచి క్వాలిటీ సరుకు తెప్పించు, రేటు ఎక్కువైనా పర్వాలేదు, కేవలం వివిఐపి కస్టమర్స్ కి మాత్రమే ఇవ్వు అని చెప్తూ ఉంటుంది. అది చూసిన బాబీ ఆల్ఫోన్సోతో ఫ్రెండ్షిప్ చెయ్యాలి అని ఫిక్స్ అవుతాడు. ఆ రోజు రాత్రి బాబీ ఒక పాన్ డబ్బా దగ్గరికి వెళ్లి ఒక కోడ్ లాంగ్వేజ్ లో మాట్లాడగా ఆ పాన్ డబ్బా వ్యక్తి బాబీని సీక్రెట్ ఏరియాకి తీసుకుని వెళ్లి వారి దగ్గర ఉన్న గన్స్ అన్నిటిని చూపించగా బాబీ ఒక రివాల్వర్ ని కొనుక్కుంటాడు. ఆ తర్వాత రోజు క్వినీ తన 7 స్టార్ హోటల్లో వివిఐపి కస్టమర్స్ కోసం రకరకాల దేశాల నుంచి అమ్మాయిల్ని కొనుక్కుంటూ ఉంటుంది. అదే టైంలో బాబీ ఆల్ఫోన్సోతో ఫ్రెండ్షిప్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ ఆల్ఫోన్సో మాత్రం బాబీతో మాట్లాడడానికి అస్సలు ఇంట్రెస్ట్ చూపించడు. దాంతో బాబీ ఒక ట్విస్ట్ రివీల్ చేస్తాడు. బాబీ ఆల్ఫోన్సోని చూసి నువ్వు నాతో మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు, కానీ నా మాట వింటే నువ్వు బాగా డబ్బు సంపాదించవచ్చు. ఈ రోజు నైట్ జరిగే ఇల్లీగల్ ఫైట్ మ్యాచ్ లో బెట్ వెయ్యి, నీ డబ్బులు 3 రెట్లు అవుతుంది. మ్యాచ్ లో మొదటి 2 రౌండ్స్ లో మంకీ మ్యాన్ గెలుస్తాడు, ఫైనల్ రౌండ్ లో మంకీ మ్యాన్ ఓడిపోతాడు. ఆ మ్యాచ్లన్నీ ఫిక్సింగ్ అని చెప్తాడు. అది విన్న ఆల్ఫోన్సో నువ్వు ఇదంతా నాకెందుకు చెప్తున్నావు, నీకేం కావాలి అని అడగ్గా అది విన్న బాబీ నాకు ప్రమోషన్ కావాలి అని అంటాడు. ఆ రోజు రాత్రి ఫైట్ మ్యాచ్ దగ్గరికి వెళ్లిన ఆల్ఫోన్సో బాబీ చెప్పినట్లుగానే బెట్ వేసి బాగా డబ్బులు గెలుచుకుంటాడు. దాంతో ఆ తర్వాత రోజు ఆల్ఫోన్సో క్వినీతో మాట్లాడి బాబీని క్లీనర్ పోస్ట్ నుంచి విఐపీలో ఉండే ఫ్లోర్ లో వెయిటర్ గా ప్రమోషన్ ఇప్పిస్తాడు. ఆల్ఫోన్సో వెంటనే బాబీకి హోటల్ ని తిప్పి చూపిస్తూ ఇది విఐపీలు ఉండే ఏరియా,
సో వారికి తగినట్టుగానే ఉండు. ఇంకా వివిఐపీలకి మరొక సపరేట్ ఫ్లోర్ ఉంటుంది. ఇంకా హోటల్ టాప్ ఫ్లోర్ లో మన బాస్ కి బాగా క్లోజ్ గా ఉండే వాళ్ళు ఉంటారు. ఆ ఏరియాకి వెళ్ళాలి అంటే క్వినీ ఫింగర్ ప్రింట్స్ కావాలి. అయినా మనం మన జీవితంలో అక్కడికి వెళ్ళలేంలే అని హోటల్ గురించి మొత్తం చెప్తూ ఉంటాడు. విఐపి ఫ్లోర్ లో కస్టమర్స్ అందరికీ కూడా మందుతో పాటు డ్రగ్స్ ఇంకా దేశ విదేశాలకు సంబంధించిన మహిళల్ని సప్లై చేస్తూ ఉంటారు. ఆ రోజు రాత్రి ఆల్ఫోన్సో బాబీని తన ఆటోలోనే డ్రాప్ చేస్తాడు. ఆల్ఫోన్సోకి ఆటోల మీద ఉండే ఆసక్తి వల్ల ఒక ఆటోలో పవర్ఫుల్ ఇంజిన్ ని పెట్టించి సూపర్ కారు లాగా రెడీ చేయించుకుని ఉంటాడు. ఆ తర్వాత రోజు బాబీ విఐపి ఫ్లోర్ లో కస్టమర్స్ కి వైన్ సర్వ్ చేస్తూ ఉండగా ఒక కస్టమర్ వైట్ వైన్ గ్లాస్ లో రెడ్ వైన్ పోస్తావా అని బాబీని తిడుతూ ఉంటాడు. అది గమనించిన సీత అనే మహిళ ఆ కస్టమర్ ని తన వైపు తిప్పుకుని కస్టమర్ మైండ్ డైవర్ట్ చేసి బాబీని తిట్టకుండా ఆపుతుంది. ఆ కస్టమర్ సీతాని ఎక్కడ పడితే అక్కడ తాకుతూ రూమ్ లోకి తీసుకుని వెళ్తాడు. అది చూసిన బాబీ హోటల్ బ్యాక్ డోర్ నుంచి బయటికి వెళ్లి తన చిన్నతనాన్ని గుర్తు చేసుకుంటాడు. కొన్ని సంవత్సరాల క్రితం పోలీస్ ఆఫీసర్ రానా బాబీ మరియు బాబీ మదర్ నివసించే స్లమ్ ఏరియా దగ్గరికి ఒక బెటాలియన్ తో పాటు వచ్చి అక్కడ ఉన్న జనాలందరినీ చూసి ఈ ఏరియాలో ఆశ్రమాన్ని కట్టబోతున్నారు, మీరందరూ ఇల్లు ఖాళీ చెయ్యండి అని అనడంతో అక్కడ వారందరూ కూడా పోలీసుల్ని తిట్టి గొడవకు దిగుతారు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. హోటల్ బ్యాక్ డోర్ దగ్గర ఒక చిన్న కుక్క పిల్ల కనిపించడంతో బాబీ దానికి డస్ట్ బిన్ లో వేసి ఉన్న ఫుడ్ ని తీసి పెడతాడు. అప్పుడే కస్టమర్ తో రూమ్ లో స్పెండ్ చేసిన సీత అక్కడికి వచ్చి బాబీని చూసి హోటల్ కి వచ్చే వివిఐపీలు ఇలాగే ఉంటారు, నువ్వు వాటన్నిటికీ అలవాటు పడాలి, నువ్వు ఆ కుక్క పిల్లకి ఫుడ్ పెట్టకు, అలా చేస్తే అది రోజు నువ్వు ఏదో ఒకటి పెడతావని ఆశపడుతుంది, కానీ రోజు పెట్టడం నీ వల్ల కాదు అని చెప్పి వెళ్లిపోతుంది. కానీ బాబీ మాత్రం స్లోగా హోటల్లో వర్క్ కి అలవాటు పడుతూ రోజు కుక్క పిల్లకి ఏదో ఒకటి పెడుతూ దానికి ట్రైనింగ్ ఇస్తూ రాత్రి సమయంలో ఇల్లీగల్ ఫైటింగ్ మ్యాచ్ లో పాల్గొనే డబ్బులు సంపాదిస్తూ ఊరి చివర గన్ ఫైరింగ్ కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. అలా కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత ఆల్ఫోన్సో బాబీని విఐపి సెక్షన్ నుంచి వివిఐపి సెక్షన్ లోకి తీసుకుని వెళ్తాడు. అక్కడ అందరూ పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు పార్టీలు చేసుకుంటూ ఉంటారు. బాబీ ఫ్రంట్ డోర్ నుంచి హోటల్లోకి వెళ్లే సమయంలో చెకింగ్ చేస్తారు. కాబట్టి చెకింగ్ అయిపోయిన తర్వాత హోటల్లోకి వెళ్లి వెంటనే హోటల్ బ్యాక్ డోర్ దగ్గరికి వెళ్లి వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే బాబీ రోజు ఫుడ్ పెడుతున్న కుక్క పిల్ల బాబీ దగ్గరికి ఒక గన్ను తీసుకుని రావడంతో బాబీ ఆ గన్నుని తీసుకుని హోటల్లోని వివిఐపి సెక్షన్ లోకి వెళ్తాడు. అక్కడే చాలా కాలం తర్వాత బాబీ క్వినీ భర్త అయినటువంటి రానా సింగ్ ని చూస్తాడు. దాంతో రానా సింగ్ వాష్రూమ్ లోకి వెళ్ళినప్పుడు రానా సింగ్ మీద అటాక్ చేస్తాడు. వారి మధ్య మంచి ఫైటింగ్ జరుగుతుంది. చాలా సేపటి ఫైట్ తర్వాత హోటల్ సెక్యూరిటీ పెద్ద మొత్తంలో రావడంతో బాబీ వెంటనే గ్రౌండ్ ఫ్లోర్ లోకి పారిపోయి ఆల్ఫోన్సో వెళ్తున్న ఆటో ఎక్కి తప్పించుకుంటాడు. అయితే హోటల్ సెక్యూరిటీ మరియు పోలీసులు కూడా బాబీ వెళ్తున్న ఆటోని చేస్ చేయడం మొదలు పెడతారు. చాలా సేపటి చేజింగ్ తర్వాత ఆటోకి యాక్సిడెంట్ అవడంతో ఆల్ఫోన్సో అక్కడి నుంచి పారిపోగా స్పృహ తప్పిన బాబీ రానా సింగ్ గ్యాంగ్ కి దొరికిపోతాడు. బాబీ స్పృహలోకి రాగా రానా గ్యాంగ్ మరియు పోలీసులు కలిసి బాబీని రానా సింగ్ దగ్గరికి తీసుకుని వెళ్తూ ఉండడం చూసి బాబీ వెంటనే వారి దగ్గర గన్ను లాక్కుని వారి మీదనే ఫైరింగ్ చేసి పారిపోతూ ఉంటాడు. దానితో హెలికాప్టర్ లో చేజింగ్ చేస్తున్న రానా గ్యాంగ్ బాబీని షూట్ చేయడంతో బాబీ వెంటనే మురికి కాలంలో పడిపోతాడు. కళ్ళు తెరిచి చూసేసరికి ఆల్ఫా అనే ఒక ఇజ్రా బాబీని చూసి నీ బాడీలో ఉన్న బుల్లెట్ ని తీసేసి ట్రీట్మెంట్ చేశాం, బయట పోలీసులు నీ కోసం గాలిస్తున్నారు, సో పూర్తిగా కోలుకునే వరకు ఇక్కడే ఉండు, ఇది నీకు సేఫ్ ప్లేస్, ఎందుకంటే అందరూ మమ్మల్ని తక్కువగా చూస్తారు కదా, అందుకే పోలీసులు కూడా ఇక్కడ చెకింగ్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించరు, ఇది మా టెంపుల్, ఇక్కడ మేము అర్ధనారీశ్వరుణ్ణి పూజిస్తాం, అందరూ మమ్మల్ని హేళన చేస్తూ ఉంటారు కానీ మేము సాక్షాత్తు ఆ పరమేశ్వరుణ్ణి పూజిస్తాం, ఆయన కూడా మాలాగే అర్ధనారీశ్వర రూపం ఎత్తాడు అని చెప్తుంది ఆల్ఫా. మరోపక్క రానా వెళ్లి బాబా శక్తిని కలవగా బాబా శక్తి రానాని చూసి అంత సెక్యూరిటీలో నీ మీద అటాక్ చేశాడు అంటే పెద్ద ప్లాన్ తోనే వచ్చాడు, వాణ్ణి చంపేసి నాకు కనిపించు అని చెప్తాడు. పోలీస్ డిపార్ట్మెంట్ లో హై రేంజ్ లో ఉన్న రానా మరియు రానా భార్య క్వినీ నిజానికి బాబా శక్తి ఇల్లీగల్
బిజినెస్ అన్నిటికీ బినామీలుగా ఉంటూ బాబా శక్తి కోసమే పనిచేస్తూ ఉంటారు. మరోపక్క హిజ్రాలో టెంపుల్ లోపల తలదాచుకుని ఉన్న బాబీ సరిగ్గా నిద్రపోకుండా గతాన్ని తలుచుకుని బాధపడుతూ ఉండడంతో ఆల్ఫా ఒక చెట్టు వేరిని పొడి చేసి బాబీతో పీల్పించడంతో బాబీ మత్తుగా ఫీల్ అయ్యి గతాన్ని గుర్తు చేసుకుని ఆల్ఫాకి తన గతాన్ని చెప్పడం మొదలు పెడతాడు. చాలా సంవత్సరాల క్రితం బాబీ ఉంటున్న ఏరియాలో ఒక ఆశ్రమం కట్టాలి అని ఫిక్స్ అవుతాడు బాబా శక్తి. దాంతో మీడియా ముందు మాత్రం ప్రజలు స్వచ్ఛందంగా వారి స్థలాన్ని ఖాళీ చేసి నా ఆశ్రమానికి ఇస్తున్నారు అని చెప్పి పోలీస్ ఆఫీసర్ రానా మరియు తన టీంతో అన్యాయంగా ఆ స్లమ్ ఏరియా మీద దాడి చెయ్యించి అక్కడ ఉన్న ప్రజలందరినీ ఖాళీ చెయ్యిస్తూ ఉంటాడు. అదే టైంలో బాబీ మదర్ ఆఫీసర్ రానాని తిట్టడంతో రానా బాబీ మదర్ ని దారుణంగా రేప్ చేసి కత్తితో బాగా పొడిచి చివరికి ఊపిరి ఉండగానే పెట్రోల్ పోసి బాబీ మదర్ ని తన ఇంటిని కూడా తగలపెట్టేస్తాడు. అలా బాబీ అది మొత్తం చూసి ప్రాణాలతో బయటపడతాడు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. త్వరలో ఎలక్షన్స్ ఉండడంతో బాబా శక్తి తనకు అనుకూలంగా ఉండే వారిని గెలిపించుకోవడం కోసం తన మద్దతు తెలుపుతూ ఉంటాడు. మరోపక్క గాయాలతో హిజ్రాల దగ్గర ఉన్న బాబీ కూడా గాయాల నుంచి కోలుకుంటూ బాగా ఫైటింగ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. కొన్ని రోజులకి బాబా శక్తి మనుషులు హిజ్రాల ఉంటున్న టెంపుల్ కూడా నోటీస్ అంటించి ఈ ప్లేస్ ని ఖాళీ చెయ్యండి, ఇది బాబా శక్తి ఆశ్రమానికి చెందిన ల్యాండ్ అని అంటారు. ఆ రోజు రాత్రి బాబీ హిజ్రాలో డబ్బు దాచుకున్న ఉండిని పగలగొట్టి ఆ డబ్బుని లక్కీ అనే ఒక పిల్లవాడికిచ్చి నువ్వు ఈ మనీని తీసుకుని వెళ్లి మంకీ మ్యాన్ మీద బెట్టి వెయ్యి అని చెప్పి ఫైటింగ్ లో తన బాస్ చెప్పినట్లు ఓడిపోకుండా అందరు ఫైటర్స్ అందరినీ కొట్టి వారందరినీ ఓడిస్తాడు. దాంతో లక్కీ బెట్ కాసిన డబ్బులు మొత్తం మూడింతలు అవ్వడంతో అది మొత్తం బాబీ హిజ్రాల గ్రూప్ కి పంపించేస్తాడు. ఫైటింగ్ లో మంకీ మాస్క్ పెట్టుకున్న బాబీ గెలవడంతో ఆడియన్స్ అందరూ కూడా హనుమాన్ హనుమాన్ అంటూ అరవడం మొదలు పెడతారు. సిటీ మొత్తం దివాళీ సెలబ్రేషన్స్ జరుపుకుంటూ ఉండగా ఆ 7 స్టార్స్ హోటల్లో మాత్రం బాబా శక్తి పొలిటీషియన్స్ మరియు వ్యాపారవేత్తలతో సమావేశమయ్యి మాట్లాడుకుంటూ ఉంటాడు. అదే టైంలో బాబీ ఆ హోటల్లోకి ప్రవేశించి అడ్డు వచ్చిన అందరినీ కూడా ఇండియన్ జాన్విక్ లాగా చంపుతూ వెళుతూ ఉంటాడు. అదే టైంలో హిజ్రాలు కూడా వారి టెంపుల్ ని బాబా శక్తి నుంచి కాపాడుకోవాలి అని వాళ్ళు కూడా ఆ హోటల్లోకి ప్రవేశించి అడ్డు వచ్చిన అందరినీ కూడా కాళీమాత లాగా నరుకుతూ ఉంటారు. ఈ ఫైట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆ ఫైట్ లోనే క్వినీ బాబీ మీద గన్ తో అటాక్ చేయడంతో అక్కడే ఉన్న సీత క్వినీని కొట్టి కొట్టి చంపేస్తుంది. ఆ వెంటనే జరుగుతున్న ఫైట్ ని చూసి బాబా శక్తి టాప్ ఫ్లోర్ లోకి వెళ్లి లాక్ చేసేసుకోగా బాబీ క్వినీ డెడ్ బాడీ నుంచి ఫింగర్ ని కట్ చేసుకుని తన పాకెట్ లో వేసుకుని ఆ తర్వాత రానాని కూడా పొడిచి పొడిచి చంపి చివరికి క్వినీ ఫింగర్ సహాయంతో టాప్ ఫ్లోర్ లోకి వెళ్ళగా బాబా శక్తి చాలా కూల్ గా బాబీతో మాట్లాడుతూ రావణాసురుడు చాలా గొప్పవాడు, ఏమీ లేని స్థాయి నుంచి పెద్ద రాజ్యాన్నే స్థాపించాడు, నేను కూడా అంతే అంటూ మాటల్లో పెట్టి ఒక్కసారిగా బాబీని పొడి చేయడంతో బాబీ అతి కష్టం మీద బాబా శక్తిని పొడిచి పొడిచి చంపి చిన్నతనంలో తన మదర్ చెప్పిన మాటలైనటువంటి హనుమాన్ ఎప్పుడూ నీతోనే ఉంటాడు, నిన్ను కాపాడుతూ ఉంటాడు అని చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటాడు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. మూవీ ఎలా అనిపించిందో కామెంట్ చెయ్యండి. బాబా శక్తి క్యారెక్టర్ ని చూస్తే ఎవరు గుర్తుకు వచ్చారో కూడా కామెంట్ చెయ్యండి. మూవీ అయితే ఇంకా ఇండియన్ ఓటీటీలలో ఎక్కడా రిలీజ్ అవ్వలేదు. అన్నట్లు మన ఛానల్లో ఉన్న సీతారాం బినోయ్ అనే ఒక మూవీని చూసారా? ఆ మూవీ అయితే మాత్రం మంచి మంచి ట్విస్టులతో నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆ వీడియో లింక్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇస్తాను, చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.